హలో అన్వర్ గారు. హాయ్ సార్. ప్రీవియస్ వీడియోలో మనీ వాల్యూ గురించి మీరు చెప్పడం జరిగిందని నాకు బాగా ఫన్నీ అనిపించిన థింగ్, అట్ ద సేమ్ టైం దట్ ఈస్ అ వాల్యూ. ఎలా అంటే జీరో ముందు ఒకటే విధంగా అయితే మన లైఫ్లో యాడ్ చేసుకుంటూ పోతూ ఉంటే దానికి ఎంత వాల్యూ యాడ్ అవుతుందో, ఎన్ని జీరోస్ ముందని, అలాగే మన లైఫ్ ముందు కూడా డబ్బు అనేటువంటి కాన్సెప్ట్ని యాడ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే నెంబర్ 1 ఉంటుంది. పబ్లిక్లో కూడా దానికే వాల్యూ ఉందండి. కార్ల్ మార్క్స్ పర్సనల్ లైఫ్ కూడా మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు. అవును అవును. ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. సో కమింగ్ టు సబ్జెక్ట్, ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? సార్, సో ఇందులో లా ఆఫ్ అట్రాక్షన్ వన్ మోర్ సీక్రెట్ సార్. ఏంటి అని అంటే అట్రాక్ట్ యువర్ గోల్స్ విత్ 12:12 మేనిఫెస్టేషన్ టెక్నిక్ సార్. ఇప్పటిదాకా మనం చాలా థియరీస్ మాట్లాడడం. సో ఇది ఒక పవర్ఫుల్ టెక్నిక్ సార్, లా ఆఫ్ అట్రాక్షన్. ఏంటి పవర్ ఆఫ్ 12:12 అని అంటే, ఈ 12:12 టెక్నిక్ ద్వారా ఈ మంత్లో, ఎస్పెషల్లీ ఈ మంత్లో ట్రై చేయాల్సిన టెక్నిక్ సార్. సో గోల్స్ ఫాస్ట్గా మేనిఫెస్టేషన్ చేయొచ్చు. ఏంటి 12:12 అంటే? ఇట్స్ అన్ ఏంజిల్ నెంబర్ సార్. ఏంజిల్ నెంబర్, దీనికి చాలా పవర్ ఉంటుంది అనమాట. సో ఇది మనం డిసెంబర్ మంత్లో ఉన్నాము. మీరు దీన్ని మేనిఫెస్టేషన్ కానీ చేయగలిగితే సూపర్ రిజల్ట్స్ వస్తారు, మ్యాజికల్ రిజల్ట్స్. సో ఎందుకంటే నేను లాస్ట్ ఇయర్ చేశాను, చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చాయి. సో ఇక్కడ చూసుకుంటే సార్, ఏంటి ఏంజిల్ నెంబర్ అని అంటే, ఇక్కడ యూనివర్స్ సార్ లా ఆఫ్ అట్రాక్షన్లో ఏ టైంలో హైయెస్ట్ పాజిటివ్ ఎనర్జీ ఉంటుందంటే మార్నింగ్ టైం అండి. అందుకే మనం బ్రహ్మ ముహూర్తంలో మెడిటేషన్ చేయండి, స్క్రిప్టింగ్ అంటుంటాం. నైట్ టైం ఏమవుతుందంటే, ఇప్పుడు నైట్ టైం అంటే సార్ యూనివర్స్ ఏంటంటే లో ఫ్రీక్వెన్సీ, లో వైబ్రేషన్ ఉంటుంది. రీజన్ ఏంటి? దొంగతనాలు ఎప్పుడు అవుతాయి? సాయంత్రం పూట, ఈవినింగ్ టైం, నైట్ టైం అవుతాయి. అండ్ దోమలు కూడా ఏ టైంలో కొడతాయి? ఆ టైంలోనే కొడతాయి. అండ్ మనకు ఎనర్జీ లో ఎప్పుడు ఉంటుంది? ఈవినింగ్ అయ్యేసరికి చాలేండి సార్ నాగరాజ్ గారు, ఇంకా ఆపేద్దాం, ఇంక రేపు చేసుకుందాం అంటుంటాం. బికాస్ ఎనర్జీ ఆ టైంలో ఎంత బూస్ట్ తగినా ఆ ఎనర్జీ రాదు సార్. సో ఏంటనంటే చూడండి, చాలా మందికి నిద్ర వచ్చేది, ఇంకా స్ట్రెయిన్ అయిపోయేది, ఇవన్నీ కూడా అంటే దొంగతనాలు, ఇంకా రకరకాలవన్నీ జరిగేది. అందరూ కూడా ఈ టైంలో చేస్తారు సార్, నైట్ టైం. సో మార్నింగ్ టైం హై ఎనర్జీ ఉంటుంది, ఎస్పెషల్లీ బ్రహ్మ ముహూర్తంలో. అయితే ఈ టెక్నిక్ ఎప్పుడు అప్లై చేయాలంటే, మధ్యాహ్నం 12 గంటలకి యూనివర్స్ ఒక హై ఎనర్జీతో, ఫ్రీక్వెన్సీతో వైబ్రేట్ అవుతుంది సార్. చిన్నప్పుడు మనకి చాలామంది మంచి ఒక టైం చూసి, ముహూర్తం చూసి స్టార్ట్ చేయాలని అంటుంటారు. కొంతమంది సైంటిఫిక్గా నమ్మరే, ఏ రోజైనా ఒకటేలా అంటుంటారు. సో ఏంటంటే సార్, ఇప్పుడు మనం చూడండి సార్, మన చుట్టూ ఉండే ప్లేస్ వల్ల కూడా మనకి ఎనర్జీ ఉంటుంది. మీరు బీచ్కి వెళ్తే ఒకలాగా ఎనర్జీ ఉంటుంది సార్, అదే ఇంకో దగ్గర వెళ్తే ఇంకొక దగ్గర ఏదైనా లేని డల్గా ఉండదు అనుకోండి, ఒకలాగా ఉంటుంది. ఇంకోటి సార్, మనం ఏదైనా వర్క్ చేసేటప్పుడు, మీరు జిమ్ చేయాలన్నప్పుడు మీ చుట్టుపక్కల ఉన్న వాతావరణం చాలా నీట్గా ఉందనుకోండి, మీరు ఇంకా మంచి పవర్ఫుల్గా చేస్తుంటారు. అదే మెస్సీగా చాలా దట్టిగా ఉండుంటే మనం చేయలేము సార్. అంటే ఒక నెగిటివ్ ఎనర్జీ వల్ల మనం ఎక్సర్సైజ్ చేయాలని మూడు కూడా పోతుంది. సో అందువల్ల ఈ టైంలో అంటే సార్, మనకి ఎనర్జీ అద్భుతంగా ఉంటుంది. ఈ టైంలో యూనివర్స్ కూడా హై వైబ్రేషన్తో. సో ఏం చేయాలి 12:12 అంటే? ఇట్స్ అన్ ఆస్పిషియస్ డే. మధ్యాహ్నం 12 గంటలకి కరెక్ట్గా 12:12 సార్ ఈ గోల్ రాయాలి. ఎలా రాయాలో చూద్దాం. సో వై 12:12 అంటే, ఇప్పుడు మనం చెప్పాం సార్. సో ఏంజెల్ నెంబర్, సో హై ఎనర్జీ, హై ఫ్రీక్వెన్సీ ఉంటుంది ఆ టైంలో. సో మధ్యాహ్నం 12 గంటలు, మర్చిపోకుండా మళ్ళీ రాత్రి రాయిపోయారు, రాత్రి కాదు. సో మధ్యాహ్నం 12:12 సో అందుకే నేను పిఎం అని పెట్టాను. ఇంకోసారి మళ్ళీ చెప్తున్నాను, చాలా మంది మళ్ళీ అడుగుతారు, కామెంట్స్ ఏమనుకుంటారు. సో మధ్యాహ్నం అంటే కరెక్ట్గా 12:12 మీ గోల్ రాయాలి. ఎన్నిసార్లు రాయాలి, ఎన్ని రోజులు రాయాలి చూద్దాం సార్. సో బట్ రాసేటప్పుడు టేక్ 1 గోల్, ఒక గోల్ మాత్రమే తీసుకోవాలండి. అది కూడా వితిన్ 12 daysలో మేనిఫెస్టేషన్ చేయాలి. కొంతమంది అంటే 1 crore అలా ఎక్కడ పడితే రాసేస్తారు. నో, మళ్ళీ చెప్తున్నానండి, నెక్స్ట్ 12 రోజుల్లో ఇట్స్ వెరీ పవర్ఫుల్ సార్. నేను ఆ లైఫ్లో అప్లై చేసి నిజంగా మ్యాజిక్ చేశాను. సో నెక్స్ట్ 12 రోజుల్లో, రాబోయే 12 రోజులు ఏదైతే గోల్ మేనిఫెస్ట్ ఆ గోల్ మాత్రమే తీసుకోవాలి సార్. ఒక గోల్ మాత్రమే తీసుకోవాలి. సో నెక్స్ట్ 12 days దాన్ని మనం ఏం చేయాలంటే 12 రోజుల పాటు రాయాలి సార్. ఒక గోల్ తీసుకోవాలి, నెక్స్ట్ 12 daysలో అచీవ్ అవ్వాల్సిన గోల్ డైలీ 12:12 ఫర్ 12 days కంటిన్యూగా రాయాలి. సో ఎలా రాయాలంటే చూడండి, నేను ఇది కూడా ఇస్తున్నాను సార్. 12 days డైలీ 12 times. అది ఏంటి అని చూస్తే ఇది సార్ ఆ గోల్. ఐఆమ్ మేనిఫెస్టింగ్ సో మై డాష్. ఎవరికైనా రావాల్సిన అమౌంట్, స్టక్ అయిన అమౌంట్ ఉంటాయి సార్, కొన్ని రిజిస్ట్రేషన్స్ పనులు ఉంటాయి. లాస్ట్ టైము నేను ఒక క్లయింట్కి అండి, లాస్ట్ ఇయర్, సో కరెక్ట్గా December 2 వచ్చారు. అతను రిజిస్ట్రేషన్ పనులు ఆగిపోయాయి సార్. చాలా రిజిస్ట్రేషన్ దగ్గర దాకా వచ్చింది సార్, అయిపోతుంది సార్, డబ్బు రావాలి సార్. కొంతమంది ఎలా ఉంటారంటే, రేపు ఇచ్చేస్తాను, ఆవు పులి కథలాగా ఉంటాయండి, రేపు అయిపోతుంది అంటారు. సో మళ్ళీ వాళ్ళకి మనం ఆ పాప వాళ్ళు ఫోన్ చేస్తారు, అయిపోయిందంటే అదే అవుద్ది కొంచెం అని అంటూ ఉంటాం. సో ఇలాంటి దగ్గర డబ్బులు స్ట్రక్ కావాల్సిన రిజిస్ట్రేషన్ పనులు, ఇంపార్టెంట్ పనులు ఆగిపోవాల్సిన ఈ టైంలో కానీ చేస్తే మ్యాజికల్ రిజల్ట్స్ అండి, చాలా మ్యాజికల్ రిజల్ట్స్. సో లాస్ట్ టైం ఒక క్లయింట్ ఎగ్జాంపుల్ చెప్తాను సార్. రిజిస్ట్రేషన్ పని ఆగిపోయింది.
కరెక్ట్గా అంటే సార్ ఇప్పుడు 12 సార్ ఇది 12 తారీఖు స్టార్ట్ చేస్తే 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22 అంటే 23 తారీఖు దాకా రాశారు. 25వ తారీఖున అతను రిజిస్ట్రేషన్ పని అయిపోయిందండి. ఇది ఎంత అద్భుతం అంటే 12 రోజులు రాసిన తర్వాత నెక్స్ట్ ఈ మంత్ ఎండింగ్ లోపు ఏదైనా మెరాకిల్ జరగవచ్చు. సో ఈ టెక్నిక్ ద్వారా వాళ్ళ గోల్స్ అద్భుతంగా మేనిఫెస్టేషన్ చేయొచ్చు సార్. ఓకే, చాలా పవర్ఫుల్ అండి. నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను ఈ టెక్నిక్ ఇద్దామని. సో చూడండి సార్, కొన్నిసార్లు సిచ్యువేషన్ డైలాగ్ కూడా కరెక్ట్ టైంలో పడితేనే ఆ ఎనర్జీ ఉంటుంది. అందుకే ఈ టెక్నిక్ చెప్పడానికి నేను ఆల్మోస్ట్ 2 months వెయిట్ చేశానండి. ఓకే, అయితే ఈ వీడియో సార్ దీనికన్నా ముందు ఒక వీడియో చేశాను, వెరీ పవర్ఫుల్ వీడియో, విష్ లిస్ట్ అనమాట. సో నేను కూడా దానివల్ల రిజల్ట్స్ పొందాను. అదే వీడియోని మీరు దీని ప్రకారం మీకు రాయగలిగితే ఆ వీడియోని కూడా కింద మనం కామెంట్స్ బాక్స్లో ఇద్దాం సార్, ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో. సో ఆ విష్ లిస్ట్ దీని ప్రకారం కానీ మీరు రాయగలిగితే ఇంకా ఫాస్ట్గా మేనిఫెస్టేషన్ అవుతాయండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ 21st స్పీడ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే సార్ మనీ లవ్ స్పీడ్ అండి. అండ్ ఇంకోటి మీరు చూసి సార్, పల్లె వెలుగు బస్కి ఎక్కువ టికెట్ పే చేస్తామా, ఫ్లైట్కి ఎక్కువ టికెట్ పే చేస్తామా? ఫ్లైట్కి ఎక్కువ టికెట్ పే చేస్తాం, బికాస్ స్పీడ్గా తీసుకెళ్ళిపోతుంది కాబట్టి. సో ఈవెన్ ప్రపంచం అంతా కూడా ఇప్పుడు స్పీడ్గా సార్, మీరు షాపింగ్ మాల్కి వెళ్ళారు అనుకోండి, లిఫ్ట్ ఎక్కుతారా సార్ లేకపోతే మెట్లు ఎక్కుతారా? లిఫ్టే ఎక్కుతాం, ఎందుకంటే స్పీడ్ స్పీడ్ స్పీడ్. సో మీ పనులు కూడా స్పీడ్ కావాలంటే ఈ స్పీడ్ టెక్నిక్ ఫాలో అవ్వండి, స్పీడ్గా దూసుకెళ్ళిపోండి. సో మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా ఫాస్ట్గా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ సార్, అయితే మీ ఇంట్లో సో ఈ వీడియో కంపల్సరీగా షేర్ చేయండి. చాలామందికి కిడ్స్కి సార్ వాళ్ళ బిహేవియర్లో చేంజ్ రావాలన్నా కూడా, వాళ్ళకి ఏదైనా రావాలన్నా కూడా, సో ఈ ఏంజల్ నెంబర్తో కానీ పిల్లల చేత రాయిస్తే సార్ రూపర్ రిజల్ట్స్. ఎందుకంటే ఇది వాళ్ళు నమ్ముతారండి, చాలామంది నమ్మితే అద్భుతమైన రిజల్ట్స్ జరుగుతాయి సార్. సో ఒక స్టోరీ చెప్తానండి, ఒక స్టోరీ, ఎక్సలెంట్ స్టోరీ చెప్తాను. ఒక 3 వ్యక్తులట బీచ్ దగ్గర అలా నడుస్తున్నారండి. ఒక ముసలావిడ వచ్చి, బాబు ఇగో నీకో 10 రాళ్ళు, నీకో 10 రాళ్ళు, నీకో 10 రాళ్ళు ఇస్తున్నాను అన్నది. ఎందుకమ్మా అని అన్నారు 3 కూడా. లేదమ్మా ఈ రాళ్ళు దాచుకుని నీకు ఉపయోగపడతాయని చెప్పిందట ఆవిడ. ఒక అతనేమో ఆ 10 రాళ్ళు ఎందుకు ఇచ్చింది ఈవిడ అని చెప్పేసి దాచుకున్నాను జాగ్రత్తగా 10 రాళ్ళు కూడా. ఫస్ట్ అతను. రెండోవాడు ఏం చేశాడంటే 10 రాళ్ళు ఏదో పిచ్చితే ఇచ్చింది అని చెప్పేసి ఆ రాళ్ళట ఆడుకుని అలాగ బీచ్లో నడుచుకుంటుంటే 5 రాళ్ళు పడిపోయి 5 రాళ్ళు ఉన్నాయి. ఆ 5 రాళ్ళు జోబులు వేసుకున్నాడు. మిగతా అతను ఏం చేశాడు, మూడోవాడు, ఏదేదో చెప్తుందిరా, రాళ్ళు మనకి ఎందుకు ఉపయోగపడుతుంది, మనకు దొరకవా ఏంటని ఆ 10 రాళ్ళు తీసేసాడండి సముద్రంలో. కరెక్ట్గా కొన్ని రోజుల తర్వాత చూస్తే విచిత్రం ఏంటంటే ఈ 10 రాళ్ళు వజ్రాలు అయిపోయింది. ఈ విషయం ఎవరు తెలిసింది, రెండో వాడు చూశాడు. 5 రాళ్ళే కదా ఉన్నాయి చూసి, రే మావా 5 రాళ్ళు వజ్రాలు అయిపోయారు అన్నాడు. ఈ విషయం ఒకటి చెప్పాడు, మూడో వాడికి చెప్పాడట. ఆడు బుర్ర బాధేసుకుని, వేరా అంటే ఆ 10 రాళ్ళు ఆరో సముద్రంలో పారేసేయండి అని చెప్పేసి. అంతే. చూడండి నేను చెప్పే టెక్నిక్స్ ఎలా ఉంటాయంటే, మీరు సముద్రంలో పారేస్తారా, సగం ఉపయోగిస్తారా, మొదటివాడికి తెలిసిందండి ఈ విషయం. అస్సలు ఆనందం, జస్ట్ దాచుకున్నాడు అంతే. ఎందుకో ఇచ్చింది, సరే ఉంచుకున్నాం. ఇచ్చినప్పుడు చెప్పింది ఆవిడ, బాబు ఈ 10 రాళ్ళు చాలా జాగ్రత్త, ఈరోజు నీకు ఇవి ఉపయోగపడకపోవచ్చు కానీ దాచుకో, నీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయని. సో ఈ టెక్నిక్స్ కూడా మీరు చేస్తున్నప్పుడు రాస్తున్నప్పుడు కాదండి, రాసిన తర్వాత రిజల్ట్స్ అద్భుతంగా ఇస్తాయండి. ఆ రాళ్ళు లాంటివి సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. క్లాస్ ఎప్పుడెప్పుడు ఉంటుందా అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసేటువంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది? ఈసారి నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నామండి. సో ఇంతవరకు మనం 7 days ప్రోగ్రామ్ చేస్తే ఇప్పుడు 9 days. మీలో చాలా మందికి ఇంట్లో అంటుంటారు, చాలా ఇంకెన్నాళ్ళు కథ చెప్తావు, ఆవు పులి కథ, గొర్రెతోక బెత్తిడే అని మాటలు విన్నాంలే అని మీరు ఆ మాటలు విని విసిగెత్తిపోయి మీలో ఒక అగ్నిపర్వతం బద్దలైపోయి, అంటే జీవితంలో బాగా సక్సెస్ అవ్వాలి అనే వాళ్ళ కోసం అండి. సో ప్రపంచంలో ఎక్కడ మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా సక్సెస్ అవ్వాలనే పట్టుదల కసి మీలో కానీ ఉంటే, రేపు 22వ తారీఖు నుంచి నేను కండక్ట్ చేయబోయే 9 days లా ఆఫ్ అట్రాక్షన్ అండి. ఇందులో నేను లా ఆఫ్ అట్రాక్షన్ డబ్బు ఎలా సంపాదించాలి, అప్పుల నుంచి ఎలా బయటకు రావాలి, అఫర్మేషన్స్ ఎలా చేయాలి, విజులేషన్స్ ఏ చేయాలి, చాంటింగ్ అంటే ఏం చేయాలి, స్క్రిప్టింగ్ అంటే ఏంటి, ఇలాంటి గొప్ప టెక్నిక్స్ 9 days నేను చెప్పబోతున్నానండి. ఇందులో మీకు మళ్ళీ చెప్తున్నానండి, ఇప్పటి వరకు బతికిన లైఫ్ ఒక లెక్క, ఇప్పటి నుంచి జరగబోయేది ఇంకో లెక్క. ఎందుకంటే మీరు నా రిజల్ట్స్ చూశారు చాలామంది. అండ్ ఈసారి స్పెషల్ టెక్నిక్స్ కొన్ని యాడ్ చేయబోతుంది. ఎందుకంటే ఇంతవరకు 7 days ప్రోగ్రామ్ చేశాను, ఇప్పుడు నేను 9 days చేయబోతున్నానండి. 7 days ప్రోగ్రాంలోనే క్రోర్స్ చూసినటువంటి వాళ్ళు. సో ఇంకొక 2 రోజులు యాడ్ అయితే ఎలా ఉంటుందో లైఫ్ ఒకసారి ఊహించుకోండి. సో మీరు నిజంగా ధనవంతులు అవ్వాలంటే నెంబర్ 1 ఆప్షన్ లా ఆఫ్ అట్రాక్షన్, 1 solution for all problems అండి. సో టేక్ ఎ ఛాన్స్, ఎందుకంటే యాక్షన్ టేకర్స్ ఆర్ మనీ మేకర్స్. yes
ఫెంటాస్టిక్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. సో ఫిబ్రవరి 22 నుంచి క్లాసెస్ అయితే ఉంటాయి. ఆసక్తి కలిగిన వారు వెంటనే వీడియో చూసిన తర్వాత మీరు కనుక ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది అని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఒకవేళ కాంటాక్ట్ నెంబర్ మీకు కనెక్ట్ అవ్వట్లేదంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అన్న ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా కూడా నేను అన్వర్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. సో ఫిబ్రవరి 22 నుంచి క్లాసెస్ అయితే ఉంటాయి, ఎనర్జెటిక్ క్లాసెస్. అండ్ ఈసారి అయితే టెక్నిక్స్ ఎక్కువ యాడ్ అయ్యి ఉన్నాయి, 9 days కూడా, అంటే 2 days ఎక్స్టెండెడ్ అయ్యి ఉన్నాయి. ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ అండి, ఎందుకంటే ఆ బ్యాచ్ కూడా సక్సెస్ఫుల్గా ఉంటుంది. 2 days ఎక్స్టెండ్ చేసి మరి ఇచ్చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. సో 7 days క్లాస్కే క్రోర్స్ చూసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇదైతే ఇంకా ఫెంటాస్టిక్గా ఉంటుందని, ఎస్ సార్, అలాగే ఉంటుంది కూడా. 100%. అయితే ఒక పాయింట్ చెప్పాలనుకున్నాను సార్. చాలా మంది ఏంటంటే నా క్లాసెస్కి వచ్చిన తర్వాత సార్ ఏదో ట్రైల్ వేసాము, కానీ ఒక విషయం అర్థమైంది సార్. ఏంటంటే వాళ్ళు చెప్తున్నారు అందరికి వర్త్ వర్మ, వర్త్ వర్మ మామూలు కాదు అసలు. ఆ క్లాసెస్కి వెళ్తే ఎందుకంటే మీలో హై ఎనర్జీని తీసుకొస్తారండి. హై ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు హై ఇన్కమ్, లో ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు నో ఇన్కమ్ అండి. ఎస్. సో హై ఎనర్జీ హై ఇన్కమ్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. విష్ యూ ఆల్ ద బెస్ట్ అన్వర్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.